ప్రైస్లో పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. ఈ దినాల్లో మీరే చిన్న బిడ్డల్ని సిద్ధపరచండి అయ్యా. నిన్ను వెంబడించు బిడ్డలుగా మీరు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం 17th లెసన్ చూసుకుందాం. అద్భుత రీతిలో చేపలు పట్టబడుట. ఇంగ్లీష్లో ఈ మిరాక్యులస్ క్యాచ్ ఆఫ్ ఫిషెస్. దీంట్లో కంటత వాక్యము లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనము. వారు దోణెలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. గాస్పెల్ ఆఫ్ లూక్ 5th chapter 11th verse. So they pulled their boats up on shore, left everything and followed him. పిల్లలు, మీరు ఎప్పుడైనా చేపలు పట్టడం చూసారా? మీరు కూడా సెలవుల్లో చేపలు పడుతూ ఉంటారు కదా. సహజంగా చేపలు సముద్రాల్లో, సరస్సులో అంటే లేక్స్లో చేపలు పడుతూ ఉంటారు. అయితే చేపల్ని పట్టేవారిని జాలర్లు అంటారు. ఈ జాలర్లు సముద్రం మీద పడవల్లో వెళ్ళి వలలు వేసి చేపల్ని పడతారు కదా. అయితే యేసు ప్రభువుని వెంబడించక ముందు యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కదా. ఆ శిష్యుల్లో కొంతమంది జాలర్లు. అయితే యేసుని వెంబడించకంటే ముందు కొంతమంది యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. వాళ్ళు జాలరుగా ఉండేవాళ్ళు. అందులో పేతురు అనే శిష్యుడు కూడా జాలరి. అతని యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. అయితే ఇతను చేపలు పడుతూ ఉండేవాడు. ఆ విధంగా ఉంటుండగా వీరిలో కొంతమందిని దేవుడు తనని వెంబడించమని చెప్పాడు. అయితే ఒకరోజు అద్భుత రీతిగా వీరు చేపలు పడుతున్నప్పుడు, యేసయ్య మాటకు లోబడినప్పుడు వారు అనేక గొప్ప గొప్ప చేపల్ని, అనేక చేపల్ని వారు పడతారు. అంత అద్భుతంగా వారు చేపల్ని పట్టడం, ఇంకా తర్వాత యేసయ్యని వెంబడించడం, అది ఎలా జరిగిందో ఈ లెసన్లో మనం చూద్దాం. ఒకనాడు యేసు ప్రభువు గిన్నెసెరెతు అనే సరస్సు తీరాన, అంటే ఇక్కడ చూడండి, గిన్నెసెరెతు అనే ఒక లేక్ ఉంది. ఆ ప్రాంతంలో దాని యొక్క ఒడ్డున యేసయ్య అక్కడ అనేకులకి వాక్యము బోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క సరస్సు తీరంన యేసయ్య అనేకులకి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళ అనేకులు అక్కడ కూడుకొని ఉన్నారు. వారు దేవుని యొక్క మాటలు వింటున్నారు. ఇంకొక వైపు అక్కడ ఆ యొక్క సరస్సు తీరాన అక్కడ కొంతమంది వారి యొక్క వలలు ఉన్నాయి కదా, చేపలు పట్టే వలల్ని శుభ్రం చేసుకుంటూ కడుక్కుంటూ ఉన్నారు. చూడండి, అయితే దానిలో పేతురు, అతన్ని సీమోను పేతురు కూడా అంటారు. పేతురు తన యొక్క వలని కడుగుతూ ఉన్నాడు. అక్కడ బహుజన సమూహము అంటే అనేక ప్రజలు ఆయన బోధను, యేసయ్య బోధను వినడానికి వచ్చారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ కనబడినట్లుగా యేసయ్య పేతురు యొక్క దోణిలోనికి అంటే పడవలోనికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. అప్పుడు పేతురు యేసయ్యకి తన పడవను ఇస్తాడు. ఆ విధంగా యేసయ్యకి తన పడవను ఇచ్చినప్పుడు అతను చూడండి, అప్పుడు యేసయ్య దానిలో కూర్చుంటాడు. అప్పుడు పేతురుకి దరి నుండి కొంచెం లోతులోనికి, కొంచెం లోపలికి త్రోయమని చెప్తాడు ఆ పడవని. అప్పుడు పేతురు ఆ పడవని కొంచెం లోతులోనికి త్రోసిన తర్వాత, కొంచెం దరిలో అంటే లోపలికి త్రోసిన తర్వాత అక్కడున్న ప్రజలందరికీ యేసయ్య స్పష్టంగా కనబడడం జరిగింది. ఆ విధంగా యేసయ్య అక్కడ కూర్చొని అక్కడున్న ప్రజలందరికీ చూడండి, వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రజలకు బోధించడం అయిపోయిన తర్వాత యేసయ్య పేతురుతోని, నువ్వు పడవని లోతులోనికి తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వల వేయు చేపలు పట్టడానికి అని చెప్పినప్పుడు అప్పుడు పేతురు, అయ్యా రాత్రంతా మేము కష్టపడినామయ్యా, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. రాత్రంతా మేము ప్రయాసపడినాం, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అయినను మీ మాట చొప్పున వల వేస్తానని పేతురు యేసయ్యతోని చెప్తున్నాడు. చూడండి, పేతురుకి ఎంతో అనుభవం ఉంది. అతని వృత్తియే వల వేయడం కదా, చేపలు పట్టడం. అయినప్పటికీ ఆయనకి ఎంతో అనుభవం ఉన్నప్పటికీ యేసయ్య యొక్క మాటకి వెంటనే, యేసయ్య చెప్పిన వెంటనే అది చేస్తాడు. ఆయన యేసయ్య మాటకు లోబడతాడు. యేసయ్య చెప్పినట్లుగా వారు
పడవను లోతులోనికి నడిపించారు. తర్వాత యేసయ్య చెప్పినట్లుగా వలను వేశారు. వేసిన వెంటనే యేసయ్య చెప్పినట్టు చేసిన వెంటనే ఆశ్చర్యం చూశారు. అదేంటంటే అద్భుతం జరిగింది. వారికి విస్తారమైన చేపలు పట్టబడాయి. వారి వలలో విస్తారమైన చేపలు వచ్చేసాయి. ఎంత అద్భుతం కదా! వారు రాత్రంతా ప్రయాసపడినారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కానీ యేసయ్య మాట ప్రకారంగా వారు చేసినప్పుడు విస్తారమైన చేపలు వారి వలలోనికి వచ్చేసాయి. ఇంకా దాన్ని లాగడం కష్టతరమైంది. ఇంకా అది వల పగిలిపోతుందేమో అని వారు వారి యొక్క తోటి జాలర్లను పిలుస్తారు. చూడండి, తోటి జాలను పిలిచినప్పుడు వారు సహాయం చేయడానికి వారు కూడా వస్తారు. ఈ విధంగా 2 దోణెలు అంటే 2 పడవల నిండుగా చేపల్ని వారు పడతారు. ఎంత అద్భుతం కదా! 2 పడవల నిండుగా చేపలు నిండిపోయాయి. యేసయ్య చెప్పిన మాట చేసిన ప్రకారంగా వారికి విస్తారమైన చేపలు దొరకడం ఎంత అద్భుతం కదా! పేతురు ఈ అద్భుతం చూసిన వెంటనే యేసయ్య యొక్క మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ఎందుకంటే ఆయన యొక్క కార్యం చూశాడు కదా, చూసిన వెంటనే యేసయ్య యొక్క మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము అని చెప్తాడు. ఆయన దుఃఖపడతాడు. యేసయ్య యొక్క మహిమ ముందర ఆయన యొక్క పాపము తెలుస్తుంది ఆయనకి. అప్పుడు నేను పాపాత్ముడును, నన్ను విడిచి పొమ్మని ఆయన ఎంతో దుఃఖపడతాడు. అందుకు యేసయ్య పేతురుతోని, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టే జాలరివిగా ఉంటావు అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతవరకు వలలు వేసి చేపలు పట్టి పడవలోనికి వేసేవాడు కదా, ఇక మీదట దేవుని వాక్యాన్ని బోధించి అనేకుల్ని దేవుని రాజ్యం అనే పడవలోనికి వేయడం. అంటే దేవుని యొక్క సువార్తను చెప్పి అనేకుల్ని దేవుని రాజ్యంలోనికి తీసుకువచ్చే పనిని దేవుడు పేతురికి అప్పగించాడు. తర్వాత ఇంకా నన్ను వెంబడించు అని యేసయ్య అక్కడున్న పేతురుతోని ఇంకా ఇద్దరు శిష్యులతో కూడా చెప్తాడు. అప్పుడు వాళ్ళు వారి యొక్క సొంత వలల్ని పడవల్ని అన్నీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తారు. చూడండి, దేవుని యొక్క మాటకు లోబడి వారు అన్నిటినీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడం ప్రారంభించారు. ఆ తర్వాత దినాల్లో పేతురు వారు దేవుని యొక్క వాక్యం అనేకులకి బోధించి అనేకుల్ని దేవుని వైపుకి, దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు. చూడండి, చేపలు పట్టే వీరు చివరికి దేవుని యొక్క అపోస్తులుగా, అంటే దేవుని యొక్క శిష్యులుగా వారు మార్చబడినారు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. మనము మనకున్నది ఇంకా మన జీవితాలని మనం దేవుడికి అర్పిస్తే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. చూడండి, పేతురు తన పడవని యేసయ్యకి ఇయ్యడానికి ఇష్టపడినాడు కదా, ఇంకా యేసయ్య చెప్పిన విధంగా ఆ మాటకి లోబడినాడు. ఆయన ఎప్పుడైతే తనది యేసయ్యకి ఇచ్చాడో, యేసయ్య ఆ యొక్క పడవలోనికి వచ్చాడో, అప్పుడు అత్యధికంగా వారు అద్భుతం చూశాడు. ఏం అద్భుతం అంటే, వారు రాత్రంతా ప్రయాసపడినా కూడా ఒక్క చేప వారికి దొరకలేదు. కానీ యేసయ్య మాట ప్రకారంగా చేసినప్పుడు వారికి విస్తారమైన చేపలు దొరికినాయి. ఎంత అద్భుతం కదా! అదేవిధంగా మనం కూడా మన జీవితాన్ని దేవునికి అర్పించినప్పుడు, దేవుని యొక్క మాటని ఉన్నట్టు మనం లోబడితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, పేతురుకి ఎంతో అనుభవం ఉంది. ఆయన జాలరి, ఎన్నో సంవత్సరాలు ఆ యొక్క వృత్తి చేస్తున్నాడు, ఆ యొక్క పని చేసేవాడు. అయినప్పటికీ ఆయన అనుభవంని చూడలేదు. కానీ యేసయ్య యొక్క మాటకి విలువనిచ్చాడు, ఆ మాటకి విధేయత చూపించాడు. అప్పుడు దేవుని కార్యం చూశాడు. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా దేవుని యొక్క మాటలు మీరు ఏ విధంగా విన్నను, సండే స్కూల్లో కానీ, చర్చ్లో కానీ, మీ తల్లిదండ్రుల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ దేవుని యొక్క మాట మీరు వింటున్నప్పుడు వెంటనే ఆ మాటకు లోబడాలి. అప్పుడు ఆ మాటకి మీరు అప్పజెప్పిన ఎడల, ఆ మాట మీ హృదయంలోనికి అంగీకరించిన ఎడల, అంటే ఆ మాటను మీరు ఎప్పుడైతే అంగీకరిస్తున్నారో అప్పుడు మీరు దేవుణ్ణి మీ హృదయంలోనికి, యేసయ్యని మీ హృదయంలోనికి అంగీకరిస్తున్నారు. అప్పుడు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అనేక విషయాల్లో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. మీకు దేవుని యొక్క మార్గంలో నడవడానికి సహాయం చేస్తాడు. ఇంకా ఆత్మీయంగా మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఇంకా మీ జీవితంలో ఏది అవసరమో మీకు సహాయం చేస్తాడు.
ఈ విధంగా మీరు మీ జీవితాలని ఎప్పుడు దేవునికి అర్పించుకుంటూ ఎప్పుడు దేవుని యొక్క మాటకు వెంటనే లోబడే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే పేతురుకి విస్తారమైన చేపలు చూశాడో, అంటే ఒక అద్భుతం చూశాడో, వెంటనే అతను ఏమన్నాడు? ఇంత పెద్ద అద్భుతం జరిగింది అని దాన్ని బట్టి గ్రేట్గా ఫీల్ కాలేదు కదా, నా ద్వారా ఎంత గొప్ప అద్భుతం జరిగిందని అతను గ్రేట్గా ఫీల్ కాలేదు. కానీ ఆయన యొక్క మహిమ ఎదుట, అంటే దేవుడు చేసిన కార్యం ఎదుట ఆయనకి ఏమనిపించిందంటే అతని యొక్క పాపం గుర్తొచ్చింది. అతను ఒక గొప్ప పాపి అని, యేసయ్య దగ్గర ఉండడానికి కూడా అర్హత లేని పాపాత్ముడు అని ఆయన ఒప్పుకున్నాడు కదా. చూడండి, అదే మనమైతే ఏం చేస్తామో, ఎంత గ్రేట్ పని నేను చేశానని మనం ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతాం కదా. కానీ దేవుడు చేసిన కార్యం ముందల మన జీవితంలో మనం ఎంత పాపులమో, మనం ఎంత పాపాత్ములమైనప్పటికీ మనల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, మన ద్వారా దేవుడు పని చేస్తున్నాడని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. ఇంకా పేతురు తను ఎన్నో చేపలు పట్టినాడు కదా, పట్టినప్పుడు ఇంకా ఆ చేపలను తీసుకొని ఇంకా నేను అమ్ముకొని మంచిగా బ్రతకొచ్చు, ఇంకా మంచిగా లగ్జరీగా నేను బ్రతకొచ్చు అని అనుకోవచ్చు కదా. కానీ ఆయన అలా అనుకోలేదు. యేసయ్య నన్ను వెంబడించు అన్న ఒక్క మాటకి లోబడి అతనికున్న సొంత పడవను, వలను అన్నిటినీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు కదా. ఎందుకంటే యేసయ్య ఎంత గొప్పవాడో, ఆయన ఎంత విలువైన వాడో అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్న వారికి సంపాదన కానీ, వారికి వచ్చే డబ్బు కానీ యేసయ్య ముందల అది ఎన్నతగినది కాదు, అది విలువైనది కాదని వారు గుర్తించారు. అందుకే వాటన్నిటికంటే యేసయ్య ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ముఖ్యమో అని వారు గ్రహించి యేసయ్య నన్ను వెంబడించు అని చెప్పిన వెంటనే వారు యేసయ్యని వెంబడించారు. ఎంత గొప్ప మనసు కదా అది. యేసయ్య యొక్క విలువను మనం గుర్తిస్తే తప్పకుండా యేసయ్య మాట వింటాము, ఆయన చెప్పింది చేస్తాము, ఇంకా ఆయన కొరకు మనము బ్రతకాలని ఇష్టపడతాము. ఏ విధంగా అయితే పేతురు ఇంకా తర్వాత దినాల్లో దేవుడు అతన్ని ఎంతో బలంగా వాడుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి అనేకులు రావడానికి, అనేకులు ప్రభు కొరకు సంపాదించడానికి వాడబడినాడు కదా. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరు కూడా ఈ దినాల్లో దేవుని కొరకు వాడబడాలని, దేవుని యొక్క విలువను మీరు కూడా గుర్తించి అటువంటి గొప్ప క్రీస్తును అనేకులకి మీరు పరిచయం చేయాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యాక్టివిటీ ఏంటంటే, మీరు ఒక కలర్ పేపర్ మీద చేపల ఆకారంలో రకరకాల చేపలు మీరు కట్ చేసి ఆ పేపర్ మీద అతికించండి. దాని మీద తాడులని అతికించండి, ఒక వలలాగా. అంటే విస్తారమైన చేపలు వలలో పడినాయి కదా, అదేవిధంగా తాడుని ఈ విధంగా అతికించి దాని లోపల చేపలని ఈ విధంగా అతికించండి. తర్వాత ఒకవేళ మీరు తెలుగులో రాసినట్లయితే ఈ విధంగా రాయండి. దీని కింద, దేవునికి మన జీవితాలను అర్పిస్తే ఆయన మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే, గాడ్ విల్ బ్లెస్ అస్ అబండెంట్లీ ఇఫ్ వి గివ్ అవర్ లైఫ్స్ టు హిమ్ అని రాయండి. మనము దేవుని చిత్తమైతే మళ్ళీ ఒక క్లాస్లో మనం కలుసుకుందాం. ఇప్పుడు ప్రార్థనతో ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే వందనాలు ప్రభా. అయ్యా, చిన్న బిడ్డల్ని వాడుకోండి ప్రభా. ఏ విధంగా అయితే పేతుర్ని పిలిచి ప్రభా అతన్ని నాయనా నేను వెంబడించే శిష్యుడిగా మార్చినావో ప్రభా, ఈ దినాల్లో ఒక్కొక్క బిడ్డను నాయనా పేరు పెట్టి పిలిచి ప్రభా నీ పని కొరకు వారిని వాడుకోండి అయ్యా. ఈ దినాల్లో చిన్న బిడ్డల్ని మీరు సిద్ధపరిచి నీ రాజ్యం కొరకు వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.